సో హాయ్ వర్స్ వెల్కమ్ టు క్లింకారా మీడియా. పెద్ది గ్లిమ్స్. సో బర్త్డేకి రిలీజ్ కావాల్సిన ఒక ఇది ఉండేది. సో బీజిఎం ప్రాబ్లం ఉండడంతో సో శ్రీరామ నవమికి అయితే పోస్ట్పోన్, అంటే రేపుకు పోస్ట్పోన్ చేశారు. సో 11 గంటల 45 నిమిషాలకు ఒక మాస్ జాతర, ఒక ఊర మాస్ కట్అవుట్ అయితే యూట్యూబ్లోకి దిగబోతుంది. సో అంటే 1 మాస్, అంటే రంగస్థలంలో మామూలు మాస్ వచ్చినప్పుడే ఒక రికార్డులు షేక్ అయినాయి, బ్లాక్ బస్టర్ హిట్ అయి కూర్చోయింది. ఈసారి డబల్ మాస్. డైరెక్టర్ ఎవడో గుర్తుందిగా, బుచ్చిబాబు సనా. అంటే 4.5 సంవత్సరాల కథ రాసినాడు పెద్ద కథని. ఏ లెవెల్లో ఉంటుందో మామూలుగా ఉండదు అనేది ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకొని తిరుగుతున్నారన్నమాట. సో ఒక లుక్ రిలీజ్ అయినప్పుడే సోషల్ మీడియా షేక్ అయింది. ఈసారి షార్ట్ గ్లిమ్స్ రిలీజ్ అవుతున్నాయి రేపు. ఏ లెవెల్లో ఉంటుందో మీకే వదిలేస్తున్నా. సో పెద్ద గ్లిమ్స్ మాట్లాడుకోవాలంటే అరాచకం. ఆల్రెడీ కొంతమంది అయితే బయట ఒక టాక్, ఫిలిం నగర్ టాక్ అనమాట. సో ఒక షార్టు టాక్ ఏంటి, మన మైత్రి మూవీస్ రవి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక షాట్ ఉంటుంది, ఒక్కొక్క అభిమాని 200 సార్లు పైగా చూస్తారు, ఆ లెవెల్లో షాట్ ఉంటుంది అయితే చెప్పారనమాట. సో రామ్ చరణ్ గారికి జస్ట్ హిట్ పడితేనే రికార్డులు షేక్ అవుతాయి. అలాంటిది ఈ గ్లిమ్స్లో ఒక్క షాట్ మాస్గా, ఒకే ఒక్క షాట్ మాస్గా మాత్రం చరణ్ చూపిస్తే మాత్రము వణికిపోద్ది యూట్యూబ్ అనేది. సో వెయిటింగ్, ఎందుకంటే చరణ్ గారు ఎంత సైలెంట్గా ఉంటారో, అంటే అంత ఉగ్ర రూపం అయితే మనం చరణ్ అన్న చూస్తాము. ఎందుకంటే మనం ఎన్టీఆర్ అన్న చూసాం, సో దేవరాతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడో. సో ఈసారి అంటే మన భీముడు అయిపోయాడు, ఈసారి మన రాముడు ఇంకొక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో వెయిటింగ్. రేపు 11:45కి పెద్ద గ్లిమ్స్ చూడడానికి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కాంబినేషన్లో కామెంట్ చేయండి. సో పెద్ద సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కాంబినేషన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరు ఫ్యాన్ అయితే కింద ట్యాగ్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.